నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తాం. గూడూరు రైల్వే స్టేషన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే చర్యలు తప్పవు. గూడూరు పట్టణంలోని ప్రధాన రహదారుల్లో వాహన చోదకులు, వ్యాపారులకు అవగాహన కలిగించిన పట్టణ పోలీసులు, పురపాలక సిబ్బంది. అనంతరం మాట్లాడిన సిఐ శేఖర్ బాబు. సైదాపురంలో మైనింగ్ వివాదం. జోగిపల్లి గ్రామ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న నారాయణ మైన్స్ లో పనులు జరుగుతున్నాయంటూ ఘర్షణలు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇరు వర్గాలు. వైభవంగా భీమేశ్వర ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట. వినాయకుడు, నందీశ్వరుడి విగ్రహాలు ప్రతిష్టోత్సవ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్న భక్తులు. రైల్వేలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. గూడూరు రైల్వే స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. జిఎం అండ్ డిఆర్ఎం నరేంద్ర పాటిల్, చీఫ్ కమర్షియల్ సూపర్వైజర్ ఆర్ఎట్ వెంకటేశ్వరు తదితరులు ఉన్నారు. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కార్యాలయాన్ని బుధవారం సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ప్రారంభించారు. అక్కడ నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ కు వచ్చిన ఆయనకు రైల్వే అధికారులు ఘనస్వాగతం పలికారు. రైల్వే స్టేషన్ లో ఉన్న బుకింగ్ కౌంటర్ ను జిఎం పరిశీలించారు. బుకింగ్ కౌంటర్ కు సంబంధించిన వివరాలను చీఫ్ కమర్షియల్ సూపర్వైజర్ ఆర్ఐటి వెంకటేశ్వర్లు సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్ కు వివరించారు. అనంతరం స్టేషన్ ను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఆవరణలో మొక్కలు నాటారు. ప్లాట్ఫారాలు పరిశుభ్రంగా ఉండేలా స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని సూచించారు. అనంతరం రైల్వే జిఎం అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ నూతన కార్యాలయాన్ని ప్రారంభించామన్నారు. ప్రయాణికులకు మెరుగైన వసతులు అందజేస్తామని ఆయన వివరించారు. Today I have come here for routine inspection. At Gudur we'll be inspecting the safety aspects of the train working, and just now I have inaugurated this RPF post. Earlier the post was on platform number 1, very small, and was not having mandatory facilities. So now this post has come up with all required facilities as per the directions of the government of India. And now I'll be inspecting Gudur and other stations en route up to Vijayawada. ఈ కార్యక్రమంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ అరోమా సింగ్ ఠాగూర్, డిఆర్ఎం నాగేంద్ర పాటిల్, అధికారులు మధుసూదన్ రావు, చీఫ్ కమర్షియల్ సూపర్వైజర్ ఆర్ఐటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వ్యాపారులు వాహన రాకపోకలకు అంతరాయం కలగకుండా వ్యాపారాలు చేసుకోవాలని పట్టణ సిఐ శేఖర్ బాబు సూచించారు. గూడూరు పట్టణంలోని ప్రధాన రహదారుల్లో పోలీసు మరియు పురపాలక శాఖ అధికారులు, సిబ్బంది కలిసి అవగాహన కార్యక్రమం చేపట్టారు. గూడూరు పట్టణంలో పోలీసు, పురపాలక శాఖ అధికారులు, సిబ్బంది కలిసి ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమం చేపట్టారు. స్థానిక రైల్వే స్టేషన్ నుండి పాత బస్టాండు, ఆసుపత్రి రోడ్డు, ఐసిఎస్ రోడ్డు తదితర ప్రాంతాల్లో వారు ర్యాలీగా వెళ్లి ట్రాఫిక్ అడ్డుగా ఉన్న వాహనాలను గుర్తించి చోదకులను హెచ్చరించి అవగాహన కలిగించారు. రహదారులపై వ్యాపారాలు చేసే వారిని గుర్తించి బండ్లు వంటివి వాహన రాకపోకలకు అంతరాయం లేకుండా ఉండేలా చూడాలన్నారు. పలు దుకాణాల వద్దకు వెళ్లి యజమానులకు వారు సూచనలు ఇచ్చారు. అనంతరం సిఐ శేఖర్ బాబు మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఉన్నందున అవగాహన కార్యక్రమం చేపట్టామన్నారు. ఎవరైనా ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఈ రోజు గూడూరు పట్టణంలో మెయిన్ రోడ్లో నేను మన గూడూరు మున్సిపల్ కమిషనర్ గారు మా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు గూడూరు పట్టణంలో ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవుతూ ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మార్కెట్ సెంటర్ నుంచి టవర్ క్లాక్ సెంటర్ వరకు రైతు బజార్ సెంటర్ నుంచి మళ్ళీ టవర్ క్లాక్ నుంచి మళ్ళీ సంగం థియేటర్ దాకా రోడ్డు పక్కన ఉన్న తోపుడు బళ్ళు కానీ దుకాణదారులకు కానీ వాళ్ళకి సంబంధించిన వస్తువులు రోడ్డు మీద ఏదైనా ఉంటే లోపల పెట్టుకోమని హెచ్చరికలు ఒక పోస్ట్ వార్నింగ్గా తెలియపరచడం జరిగింది. ఈ రెండోసారి మూడోసారి నుంచి ఏదైనా ఉంటే కేసులు నమోదు చేసి
గూడూరు పట్టణంలో ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా నేను మన మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో మా ఎస్ఐలు, మా స్టాఫ్, మున్సిపల్ కమిషనర్ గారు, వాళ్ళ సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ మీడియా ముఖంగా అందరికీ తెలియపరచడం ఏంటంటే ఆటోల వాళ్ళు కానీ, తోపుడు బండ్ల వాళ్ళు కానీ, మిగతా యజమానదారులు ఎవరన్నా వాళ్ళకి సంబంధించి వాళ్ళ షాపులోనే పెట్టుకోవాలి. రోడ్డు మీద ప్రయాణించే వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా అందరికీ సహకరించవలసిందిగా అందరికీ మీడియా ముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాము. ఇంకా మరికొందరు మాట్లాడారు. వాస్తవంగా మనకి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో హాస్పిటల్ రోడ్డు, ఆ స్టేషన్ దగ్గర నుంచి సంగం థియేటర్ దాకా కొద్దిగా కంజెస్టెడ్గా ఉండేటువంటి ఏరియా. ఇక్కడ మనకి ప్రతిదినము చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేకులు మన పట్టణంలోకి వస్తుంటారు. ఎక్కువగా వెహికల్ ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించి మనం రోజు గమనించినట్లయితే ఈ హాస్పిటల్ దగ్గర, తర్వాత పెద్ద పెద్ద దుకాణాల దగ్గర చాలామంది ఈ పుష్కాట్ వాళ్ళు, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు వ్యాపారాలు చేసుకోవటం వల్ల పాదచారులకు కానివ్వండి, ఇటు వాహనదారులకు కానివ్వండి చాలా ఇబ్బంది కలగటం ప్రతిరోజు గమనిస్తున్నాం. దానివల్ల చిన్న యాక్సిడెంట్లు కూడా జరుగుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వీటిని రెగ్యులేట్ చేయడం కోసం మా పై అధికారుల ఆదేశాల మేరకు సిఐ గారు గత వారం నుంచి మేము షెడ్యూల్ చేసుకున్నాం. ఇప్పుడు ఈరోజు ప్రిలిమినరీగా ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్లో మేము తిరగటం జరిగింది. ప్రతి ఒక్కరిని చెప్పి వారిని సర్దుకొని, అంటే వాళ్ళ వ్యాపారాలు తీసేయాలనే ఉద్దేశం మంది కాదు. అయితే వారు పబ్లిక్కి, వాహనదారులకి ఇబ్బంది కలగకుండా వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలనేదే ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళు వ్యాపారాలు చేసుకునే క్రమంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలి. దానికోసమనే వాళ్ళకి చెప్పడం జరిగింది. వెనక కావాల్సినంత స్థలం ఉన్నప్పటికీ వాళ్ళు ఒకరికంటే ఒకరు ముందు పోటీలతోటి ముందుకొచ్చి ఈ వ్యాపారాలు చేసుకోవటం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. పీక్ సమయాల్లో ఏదంటే ఉదయం 9 గంటల నుంచి 8 గంటల నుంచి 10-11 సమయాల్లో, తర్వాత సాయంత్రం పూట 4 గంటల నుంచి సాయంత్రం 6-7 గంటల సమయాల్లో కూడా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి సందర్భాలు కూడా మనం గమనించడం జరిగింది. వీటిని రెగ్యులేట్ చేయడం కోసం ఇప్పుడు ఆ ఎన్క్రోచ్మెంట్స్ని, ఆ పుష్కాట్స్ని సర్దటం జరిగింది. రేపటి నుంచి వాళ్ళు ఈ వైలేషన్గా చేసినట్టయితే చిన్న పెనాల్టీలు వేయడం ద్వారా కూడా వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం ద్వారా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, పోలీసులు, పురపాలక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని జోగిపల్లి ఏర్పాటైన నారాయణ మైన్ వివాదాస్పదంగా మారింది. మైన్ నిర్వహణ విషయంలో ఒకరికొకరు బంధువులైన ఆరూరు బద్రీనాథ్ చరణ్ల మధ్య వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది. ఇరు వర్గాల వారు ఫిర్యాదు చేసుకున్నారు. అనంతరం జరిగిన పరిణామాలను వారు వివరించారు. సైదాపురం మండలంలోని జోగిపల్లి ప్రాంతంలో నారాయణ మైన్ నడుస్తుంది. ఆరూరు బద్రీనాథ్, చరణ్లు బంధువులు. వీరిద్దరూ కలిసి మైన్ నిర్వహణ చూస్తుంటారు. ప్రస్తుతం చరణ్ లీజు పేరిట ఉన్న మైనింగ్ లో పనులు జరుగుతుండటంతో వివాదంగా మారింది. ఈ మైన్ వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది. ఈ క్రమంలో భాగంగా మైన్ లో పనులు జరుగుతున్నాయంటూ నెల్లూరుకు చెందిన పలువురు అక్కడికి చేరుకుని సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని చరణ్ కు చెందిన వారు సైదాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బద్రీనాథ్ చొరవతోనే దాడి జరిగిందని ఆరోపించారు. మైన్ విషయమై కోర్టులో ఉండగా పనులు జరుగుతున్నాయని బద్రీనాథ్ తరపున వారు కూడా ఫిర్యాదు చేశారు. అనంతరం మైన్ కు సంబంధించి జరిగిన విషయాలను వారు వివరించారు. నేను మైన్లో ఆపరేటర్గా పనిచేస్తున్నాను. జోగిపల్లి దగ్గర మైన్లో ఆపరేటర్గా పనిచేస్తుంది. ఈరోజు బద్రీ అనే వాళ్ళు వచ్చేసి 30 మంది కార్లు వేసుకొని వచ్చి నన్ను కొట్టి ఫస్ట్ బయటికి వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోతామని చెప్పి లోపలే మళ్ళీ పట్టుకొని కొట్టి పొలం పెట్టి ఎక్కడ తిట్టి నా కొడుకే నా కొడుకు మొన్న కూడా అటాక్ చేశాడు. మాది కూడా నువ్వు ముందు బయట పోరా అని చెప్పని కొట్టి ఎక్కడ తిట్టి నన్ను ఇదంతా కొట్టారు. కొట్టి మళ్ళీ ఏం చెప్పారంటే నువ్వు కానీ ఎక్కడైనా కనిపిస్తే ఈ సూట్ చంపేస్తున్నారు. నా ప్రాణానికి ఏం జరిగినా సరే అని వాళ్ళే నేను ఇంకా బద్రీ వాళ్ళే కనీసం 30 మంది వచ్చి 30 మంది కొట్టారు. కొట్టి నన్ను సీసీ కెమెరాలన్నీ పగలు కొట్టినాక చిన్న కొట్టలో నన్ను మాది కూడా పోరా బయటకనే. అప్పటికి మా మేనేజర్ వాళ్ళు అడ్డం తీసినా కూడా అడ్డం కూడా తినకుండా నేను కాళ్ళు చేత తన్నారు నన్ను వాళ్ళు 30 మందిలో. అతని మీదకి వెళ్ళాడు. ఫస్ట్ నేను బద్రీతో మాట్లాడతాను వచ్చి కొట్టేసాడు. వచ్చారు ఇతన్ని ఇంకో అబ్బాయి ఎట్లా వెళ్ళిపోయి అడ్రస్ లేడు. చెయ్యి మళ్ళీ చేసి ఫోన్ కూడా వాళ్ళ ఫోన్ కూడా వాళ్ళ కాడే ఉంది. అబ్బాయి క్లోజ్ గా ఉంటే వాటిని అన్ని పగలు కొట్టేసి వాటిలో సిమ్లు తీసేసుకొని అవి కూడా అక్కడ వాళ్ళ కారులోనే ఉన్నాయి. మొత్తం కారులోనే పెట్టేసి మమ్మల్ని అందరూ బెదిరించి భయపెట్టి బయట 10 సంవత్సరాలు పని చేస్తున్నాం సార్. మేము ఎక్కడ బతకాలా? మమ్మల్ని బయట తెలియ కూడా కరెక్ట్ కదా వాళ్ళే కాదు కదా. మైన్లు రన్నింగ్ లో రన్నింగ్ లేదు సార్. 8 నెలల నుంచి ఆగిపోయినాయి సార్. లీజ్ అంతా ఫోర్స్ లో ఉంది. లేదు సార్, లీజ్ ఫోర్స్ లో ఉంది. మేము ఎక్కడ లోడ్లు ఎత్తింది ఏం లేదు. కానీ వాళ్ళు రౌడీజం చేసి మా మీద దౌర్జన్యంగా వస్తున్నారు. మాకేం ప్రాణానికి హాని జరిగితే వాళ్ళే బాధ్యులు. మేము మైన్ కాడికి వెళ్ళాలని భయం. మేము ఎక్కడ బతకాలా? మాకు వాళ్ళు జీతాలు కూర్చోబెట్టి జీతాలు ఇస్తారు. పనిలో పోయినా కూడా మా ఓనర్ దేవుడు లాంటి వాడు మాకు జీతాలు ఇస్తున్నాడు. వీళ్ళు వచ్చేసి గందరగోళం చేసేస్తున్నారు. వీళ్ళు రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తున్నారు. వాళ్ళు
సీసీ కెమెరాలు పగల కొట్టి ఒక ఆడ ఉంటే ఆమె బయట దోసేసి ఆటో ఎక్కించి పంపించారు సార్. మీకు కూడా ఎదుర్కొంటారు వాళ్ళు. ఆమెను కూడా పంపించేశారు. మేము ఎట్లా బతకాలా? 10 సంవత్సరాలు పని చేస్తాం, మేము ఎక్కడికి వెళ్ళాలా? అప్పుడు బయట దోసేస్తే మా పరిస్థితి ఏంది? సీసీ కెమెరా కొట్టి నా క్యాష్ సార్ మీరే న్యాయం చేయాలి సార్. మా ప్రాణాలకి ఏమైనా జరిగితే వాళ్ళే బాధ్యులు. మా పిల్లలందరూ భయపడిపోతున్నారు. ఒక పిల్లడు ఎట్లా అడ్రస్ నిలిపోయినాడు, వాడికి ఏమైనా జరిగినప్పుడు బాధ్యులు వాళ్ళే. 30 మంది జనాభా వచ్చి దౌర్జన్యంగా మీరు బయటికి కొట్టమంటారు అని చెప్పి మాడే లోపల ఆ అబ్బాయిని కొట్టేశారు. అతను అడ్డం పోతే ఇతను క్యాచ్ పిల్లలతో మాట్లాడి ఆ అబ్బాయిని క్యాచ్ చెప్పి మరీ కొట్టారు సార్. ఇతను కూడా 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు అక్కడే పని చేసుకుంటామన్నా. అంతకుముందు ఈ విధంగా గొడవలేదు, కొట్టలేదు కానీ గొడవలు కేసులు పెట్టాము, దోస్తున్నారు కానీ కొట్టుకోలేదు. ఈ సర్వే నంబర్లు ఈ మైన్లన్నీ కూడా కోర్టులో ఉన్నాయి. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో అరాచకంగా దౌర్జన్యంగా ఈ మైన్లు ఇవన్నీ ఏ దానికి పర్మిషన్ లేవు. కోర్టులో స్టేలు ఉన్నాయి. కలెక్టర్ గారికి తహసీల్దార్లకి అందరికి పెట్టాను, అందరికి పెట్టా. ఇది ఈవెన్ స్టేట్ లెవెల్లో డీజీపీ గారికి పెట్టా. ఈవెన్ ఎన్ని ప్రూఫ్లు ఉన్నాయి మా దగ్గర. ఈరోజు కూడా ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళు అరాచకంగా దౌర్జన్యంగా రోజు రాయి ఎత్తేస్తూ ఉన్నారు. ఇక నుంచి మెటీరియల్ అన్నీ ఎత్తేస్తూ ఉన్నారు. ఈరోజు వచ్చి మీరు చేయకూడదు, ఇక్కడి నుంచి చేయకూడదు, ఇది కోర్టులో ఉన్నాయి, ఇవన్నీ ఎవడు కూడా చేయకూడదు అనే విషయం మీద వచ్చాం. వాళ్ళు ఉండే సూపర్వైజర్లను కూడా మీ నాయన ఈ విధంగా నుండి మీరు చేయకూడదు. చూడండి ఈ మిషన్లు అన్నీ వాళ్ళే, టిప్పర్లు మిషన్లు అన్నీ వాళ్ళే. దౌర్జంగా అరాచకంగా చేస్తున్నారు. దీనికి వచ్చి మేము మీరు ఇక్కడ చేయకూడదు అనే దాంతో వాళ్ళకి చెప్పి పంపించాం. ఇది పరిస్థితి. మేము కూడా చేయకూడదు, కోర్టులో ఉంది. మేమేమైనా చేద్దామని ఇక్కడికి రాలా. మేము మామూలుగా ఈ అరాచకాన్ని అడ్డుకునేదానికి వచ్చాం. ఇది పరిస్థితి. ఇది కలెక్టర్ గారి దృష్టిలో ఉంది, ఎస్పీ గారు పోలీసు డిపార్ట్మెంట్లో పోలీసు వారు దృష్టిలో ఉంది, అందరి దృష్టిలో ఉంది. ఈ విధంగా అరాచకంగా ప్రవర్తించారు. రైతు ద్రోహి పార్టీ వైకాపా అని ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి విమర్శించారు. మనుబోలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆదేశాల మేరకు కాలువ పనులు జరుగుతున్నాయన్నారు. అయితే మాజీ మంత్రి కాకాని లేనిపోని విమర్శలు చేయడం తగదని, సోమిరెడ్డికి రైతులంటే అనలేని ప్రేమని తెలిపారు. సమయం లేకపోవడంతోనే టెండర్లు పిలవకుండానే రైతు సంక్షేమం కోసం పనులు మొదలు పెడితే కాకానికి నిద్ర పట్టక లేనిపోని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో నాయకులు సంజీవ్ నాయుడు, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన కుమారుడు ఆధ్వర్యంలో రైతులు నీళ్లకి కటకట అంట. ఏందో కటకట చెరువులు, ఈరోజు చెరువులు ఫుల్ అయిపోయినాయి. అంటే 11వ తారీఖున టెండర్లు బిలవాల్సి వస్తే మీరు ముందుగా వర్కులు ఎందుకు చేశారు అంటాడు. అంటే 11వ తారీఖు వర్కులు టెండర్ వేసి 14 ఓపెన్ చేసి 20 అగ్రిమెంట్ చేసి అంటే డిసెంబరు ఆఖరిలో వర్కులు మొదలు పెట్టాలి. డిసెంబర్ ఆఖరిలో వర్కులు మొదలుపెట్టి జనవరి దాకా వర్కులు చేయాలి. జనవరి దాకా వర్కులు చేసి ఆ జనవరిలో నీళ్ళు ఇస్తే అప్పుడు ఏంటంటే ఆ పంటలు పండకుండా పోవాలా, ఈయన సంకలు తట్టాలా. ధైర్యం చేసి నేనున్నాను, మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నేనున్నాను, మీరు నీళ్ళకి లేట్ అవుతుంది, నారు పోసుకునేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు, మీరు వర్కులు స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేసి ముందు నీళ్ళు ఇవ్వండి అని చెప్పిన దమ్మున ధైర్యం ఉన్న మగవాడు ఎవరు అంటే చంద్రమోహన్ రెడ్డి. కాబట్టి మేము ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. ఆ అవాకులు చవాకులు పేలొద్దు. ఇప్పుడు మా సోదరుడు చెప్పినట్టు మీకు దమ్ముంటే మేము కాలువలు పనిచేసాం, మీరు మగవాళ్ళు అయితే రండి చూపిస్తాం. మీరు చేయలేదా రండి, మేము చేసామా చేయలేదా రండి చూపిస్తాం. కాబట్టి ఊరికేనే మీరు ఎట్టంటే అటు మాట్లాడడానికి కుదరదు. తెలుగుదేశం ప్రభుత్వం బ్రహ్మాండంగా పథకాలు చేస్తున్నాయి. అది ఈ సర్వేపల్లి మాజీ శాసనసభ్యులు ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అది ఓర్చుకోలేక, ఎందువల్లంటే ఆయన పనులు చేసింది లేదు, ఎంతసేపు పెట్టినా పనులు చేయకుండా దోచుకోవడం తప్పించే పరిస్థితి ఉన్నది. ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారు వ్యవసాయం సీజన్ స్టార్ట్ అయిన దానివల్ల కాలువలు దిగిచ్చి వెంటనే రైతులు నీళ్లు వచ్చి సకాలంలో పంటలు పండించుకోవడానికి ముందు మీరు పనులు చేయండి అనే హామీతో మా కాంట్రాక్టులు అందరూ రైతులు ఆ కాలువలు బ్రహ్మాండం చేసుకొని నీటి పారుదలకి ఆ పొలం పండించి మంచి ధాన్యం వచ్చేదానికి ప్రయత్నించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మామూలుగా రైతుల ఇబ్బందులు చూసి
తర్వాత నీళ్లు కాలువలని పూడికలతో లోగడ పూడికలు చేసినట్టు చేసి బిల్లులు చేసుకుని కాలువలన్నీ మేటమయం అయిపోయి ఉండి నీళ్లు పాని పరిస్థితుల్లో ఎమర్జెన్సీగా ఆయన వాటిని చేయించి దాన్ని గ్రాంట్లు తర్వాత ఇప్పిస్తాను, ముందు ఎమర్జెన్సీగా చేసుకోండి అని చెప్పని మా రైతులకు అందరికీ ధైర్యం చెప్పి చేసుకోమంటాం జరిగింది. వాళ్ళలాగా వర్కులు చేయకుండా బిల్లులు చేసుకోలే. బిల్లులు ఈరోజు ఏంటంటే మామూలుగా వర్కులు చేసిన తర్వాత ఒకవేళ తర్వాత ఇప్పిస్తానన్నాడు, దాని మీద ఎట్టయితే అటవుతే బావులు వర్కులు అయితే ప్రతి ఒక్కటి ఇక్కడ జరిగింది. కడుపు మంటతో మాజీ శాసనసభ్యులు గోవర్ధన్ రెడ్డి గారు అవ్వాగులు చవాగులుగా రకరకాలుగా అబద్ధాలు చెప్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. దమ్ముంటే వర్కుల కాడికి రమ్మనండి, వచ్చి చూస్తే రైతులు అందరిని పిలుస్తాం, ఆయన నెగ్గుద్యాలేస్తాం. శ్రీకృష్ణ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మైరీ శ్యామ్ యాదవ్ ఆయన తల్లి జ్ఞాపకార్థం విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని రొటేరియన్ దశరథ రామిరెడ్డి తదితరులు కొనియాడారు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ప్రతినిధి శ్యామ్ యాదవ్ సహకారంతో వీల్ చైర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు ఒక వీల్ చైర్ కావాలని చెప్పని అడిగిన వెంబడే మన సూపరింటెండెంట్ గారు డాక్టర్ షరీనా గారు అడగటం, దాన్ని మన ఇక్కడ పనిచేస్తున్న మౌలా గారు బ్లడ్ బ్యాంకు ల్యాబ్ టెక్నీషియన్ మౌలా గారు ఆధ్వర్యంలో అడగటం, దానికి ముఖ్యంగా మా అమ్మగారు ఈరోజు 20వ తారీఖు 3వ వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు ట్రే సైకిల్ మన గవర్నమెంట్ హాస్పిటల్ చాలా సంతోషదాయకం. ముఖ్యంగా ఈ ట్రే సైకిల్ మన గర్భిణీ స్త్రీలైతేమి మరియు వారు ఇక్కడి నుంచి ఆపరేషన్ థియేటర్కి మరియు వార్డుకి చేయడానికి ఇబ్బంది కానీ గుర్తించి వారు చెప్పటం, మా అమ్మగారు వర్ధంతి పురస్కరించి ఇవ్వటం చాలా సంతోషం. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఈ వీల్ చైర్ని గవర్నమెంట్ హాస్పిటల్కి పేషెంట్కి ఉపయోగపడే విధంగా దీన్ని రోటరీ పేరు మీద రేటు తరఫున ఇస్తున్నటువంటి రొటేరియన్ మయూరి శ్యామ్కి ఇంత ధన్యవాదాలు చెప్పాలి. మయూరి శ్యామ్ చాలా కార్యక్రమాలు చేసిన ప్రతి నెల 2-3 కార్యక్రమాలు సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు. మయూరి శ్యామ్ ఇంత మంచి కార్యక్రమాలు ఆయన శ్రీకృష్ణ సేవా సమితి తరఫున, రోటరీ తరఫున సమాజానికి ఉపయోగపడుతున్నాడంటే ఆయన మాకు రొటేరియన్ ఉండటం మేమంతా చాలా గర్వపడుతున్నాము. హ్యాట్స్ ఆఫ్ టు మయూరి శ్యామ్. ముఖ్యంగా రోటరీకి మా గవర్నమెంట్ హాస్పిటల్కి ఎంతో అవినాభావ సంబంధం. ఇక్కడ జరిగేటటువంటి చాలా కార్యక్రమాల్లో వాళ్ళు చేయూతనిస్తుంటారు. కొన్ని సంవత్సరాల నుంచి మా హాస్పిటల్లో రోటరీ ఆధ్వర్యంలో ఈ క్యాటరాక్ట్ కంటి ఆపరేషన్లు కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని వేల ఆపరేషన్స్ రోటరీ వారి ఆధ్వర్యంలోనే జరిగింది. వాళ్ళే జరిపించి ఎంతోమందికి చూపుని ప్రసాదించారు. ఇది చాలా పెద్ద సంస్థ. మాకు ఏమి కావాలన్నా మేము ముందు అప్రోచ్ అయ్యేది రోటరీనే. ఎందుకంటే వాళ్ళలో దాతలు ఎక్కువ మంది ఉన్నారు. ఏది కావాలన్నా మేము అడిగితే ఇస్తారు. ఈ మధ్యనే మాకు వీళ్ళకి లేడీస్కి గర్భవతులకి వాళ్ళకి స్నానాలు చేయడానికి హాట్ వాటర్ అవసరమైతే గీజర్లు కావాలంటే గీజర్లు కూడా ఇచ్చారు. దానికి థ్యాంక్స్. తర్వాత రోటరీలో మన శ్యామన్న గారు ఒక పెద్ద గొప్ప దాత, ఎన్నో ఇప్పుడు మాకు మా హాస్పిటల్కి ఇచ్చాడు. చెప్పడానికి కూడా మనం అలివి కానని ఇచ్చారు. ఈరోజు మాకు ఒక వీల్ చైర్ అవసరమని అడిగిన వెంటనే ఆయన ముందుకు వచ్చి వీల్ చైర్ని గవర్నమెంట్ హాస్పిటల్కి ఇస్తున్నారు. సో రోటరీకి మేము ఎంతో రుణపడి ఉన్నాము. సైదాపురం మండలంలోని పాలూరు గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు నరసింహులు నాయుడు ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వైకాపా తిరుపతి జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి గ్రామానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నేదురుమల్లి వెంట నాయకులు మన్నారపు రవికుమార్, మోహన్ రావు, శివకుమార్, శ్రీనివాసరాజు, రాంకుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.
పట్టణంలోని సనత్ నగర్లో ఏర్పాటైన శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఉడాన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల వేషధారణలు అలరించారు. అక్కడ జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ప్రీ ప్రైమరీ స్టూడెంట్స్కి, ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ స్టూడెంట్స్కి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం పిల్లలు ఆ వయసులో సహజ సిద్ధంగా వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ రావాలి. కేవలం బైహెట్ నాలెడ్జ్ కాకుండా ఆట పాటలతో సమాజంలో వ్యక్తుల మీద అవగాహన కలిగే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఉడాన్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఉడాన్ అంటే ఎగరడం అని చెప్పేసి వాళ్ళ ఆశలతో వాళ్ళు మనసులు ఎగరాలని, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాటు చదువు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం సమాజంలో ప్రొఫెషనల్స్ ఎంతమంది ఉన్నారు, లాయర్లు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, వాళ్ళ వేషధారణలు వీళ్ళు వచ్చి అలా నిలబడితే వాళ్ళ మీద అవగాహన ఏర్పడుతుంది, వాళ్ళ మీద రెస్పెక్ట్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో వాళ్ళని వేషధారణ అలా చేయడం జరిగింది. అలాగే సమాజంలో మనం బతకడానికి ఎలాంటి ఫ్రూట్స్ అవసరం, వెజిటబుల్స్, ఇవన్నీ కూడా మనకి చాలా ఆరోగ్యకరంగా ఉపయోగపడతాయని ఆయా రూపాలలో పిల్లల్ని ఆ డ్రెస్ని తయారు చేసి వాళ్ళు వేసుకొస్తే ఆ వేసుకొచ్చిన రోజు కానీ, ముందు రోజు కానీ, తర్వాత రోజు కానీ ఆయా కూరగాయల గురించి బాగా నేర్చుకోవడం జరుగుతుంది. వాటి మీద చూసి నేర్చుకోవడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ అటైస్ని తయారు చేయడం జరిగింది. అలాగే వీళ్ళు రకరకాల యాక్టివిటీస్ ద్వారా, సాంగ్స్ ద్వారా మైండ్ మెచ్యూరిటీ పవర్ చేయడం, కేవలం బైహెట్ కాకుండా అందరూ కలిసిమెలిసి జాలీగా ఎంజాయ్ చేస్తూ తమ బాల్యాన్ని ఎంతో చక్కగా నేర్చుకుంటూ ఎదగాలనే ఉద్దేశంతో శ్రీ చైతన్య విద్యా సంస్థలు ప్రీ ప్రైమరీ వాళ్ళకి ఇయర్ మొత్తం ఇలాంటి కార్యక్రమాలని ప్రతి నెల కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని డిజైన్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈ నెలలో మనం నవంబర్ కాబట్టి చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆ మంత్లో చిల్డ్రన్స్ అందరూ కూడా ఇలా చాలా అద్భుతంగా రకరకాల కలర్ డ్రెస్సెస్తో, రకరకాల గెటప్లతో రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల యొక్క ప్రజల యొక్క వాళ్ళ దృష్టి ఎలా ఉంటుంది, దుస్తులు అనేది కూడా ఆ రూపాల్లో పిల్లలు రావడం జరిగింది. ఈ సందర్భంగా భారతదేశం యొక్క ఐక్యతను తెలుసుకోవడం జరుగుతుంది. పిల్లలకి చిన్న వయసులోనే సమాజం పట్ల ఒక మంచి అవగాహన చూసి నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంతటి మంచి కార్యక్రమం సహకరించిన మా పేరెంట్స్ ముఖ్యంగా నేను చెప్పిన వెంటనే పిల్లలకి ఎలా కావాలో అలా చక్కగా తయారు చేసి పంపించారు. వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాంజలి. గూడూరు మండలంలోని పారిచర్ల గ్రామంలో వెలసిన శ్రీ భీమేశ్వరాలయంలో నూతనంగా ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. అలాగే వినాయకుడు, నందీశ్వరుడు విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. ధ్వజస్తంభం దాతగా చెరుకూరు ధనంజయ విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, వినాయక స్వామి విగ్రహానికి దాతలుగా పారిచర్ల గ్రామానికి చెందిన న్యాయవాది సన్నిబోయిన శ్రీనివాసులు, భారతీయ దంపతులు, వారి కుమారుడు లోహిత్, నందీశ్వరుడి దాతగా నడవాటి వీరాస్వామి సతీమణి పెంచిలమ్మ, నడవాటి సుబ్బయ్య సతీమణి భార్గవి, వారి కుటుంబ సభ్యులు వివరించారు. ఈ కార్యక్రమాలన్నీ పాలిచేల రాజుపాలెం గ్రామస్తులు సన్నిబోయిన శ్రీనివాసులు, అర్చకులు రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో జరిగాయి. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరా
ఆకాశలింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి చడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌతూ లింగమై బలమిడరా జగమే నడిపే పంచభూత లింగేశ్వర కరుణించరా శివ శివ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తాం. గూడూరు రైల్వే స్టేషన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే చర్యలు తప్పవు. గూడూరు పట్టణంలోని ప్రధాన రహదారుల్లో వాహన చోదకులు వ్యాపారులకు అవగాహన కలిగించిన పట్టణ పోలీసులు పురపాలక సిబ్బంది. అనంతరం మాట్లాడిన సిఐ శేఖర్ బాబు. సైదాపురంలో మైనింగ్ వివాదం. జోగిపల్లి గ్రామ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న నారాయణ మైన్స్ లో పనులు జరుగుతున్నాయంటూ ఘర్షణలు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇరు వర్గాలు. వైభవంగా భీమేశ్వర ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట. వినాయకుడు, నందీశ్వరుడు విగ్రహాలు ప్రతిష్టోత్సవ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.